ప్రతి ఉగాదికి సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. పోయిన సంవత్సరం పేరు విశ్వావసు, ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవ. అసలు ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి? వీటికి కాకినాడలో ఉన్న శ్రీ భవన్ నారాయణ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఒకసారి నారదముని విష్ణువుతో మీ మాయలీలలు నా దగ్గర పనిచేయవు అని గొప్పగా చెప్తాడు. అప్పుడు విష్ణువు నారదముని సెలయేరులో స్నానం చేసి రమ్మంటాడు. నారదముని సెలయేరులో ముని లేవగానే ఒక స్త్రీగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతాడు. తర్వాత ఒక రాజుని వివాహం చేసుకుని 60 మంది సంతానాన్ని కంటాడు. వాళ్ళందరూ ఒక యుద్ధంలో మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ప్రాణత్యాగం చేద్దాం అనుకుంటే విష్ణువు బ్రాహ్మణ రూపంలో వచ్చి ప్రస్తుతం కాకినాడలో శ్రీ భవన్ నారాయణ స్వామి ఆలయం దగ్గర ఉన్న ముక్తికాసర అనే కోనేటిలో మునిగి లేవమంటాడు. వెంటనే ఆ రాణి నారదమునిలా మారిపోతుంది. మీ మాయ నుండి ఎవ్వరు తప్పించుకోలేరు, నన్ను క్షమించండి. ఒక తల్లిలా మారిన నేను నా 60 మంది సంతానాన్ని కోల్పోవడం తట్టుకోలేకపోతున్నాను అని నారదముని బాధపడతాడు. అప్పుడు విష్ణువు నారదముని కుమారుల పేర్లను ఉగాది సంవత్సర పేర్లుగా మారుస్తాడు. అలా మనకు 60 ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి. ఈ 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ 2026లో ఉగాది సంవత్సరం పేరు శ్రీ పరాభవ. ఇది ఉగాది పేర్ల వెనుకున్న కథ. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసేలాగా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి.